ఎస్ గైస్, మీరు విన్నది నిజమే. ఈ పర్టిక్యులర్ ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ని మనం సింపుల్గా మన రెజ్యూమ్ని అప్లోడ్ చేసి ఒక సింగిల్ ప్రాంప్ట్ని ఇచ్చి దీన్ని మనం ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్కి అయితే క్రియేట్ చేయొచ్చు. అది కూడా జస్ట్ మనకి 2 to 3 మినిట్స్లో మాత్రమే. అండ్ ఈ వెబ్సైట్ని కూడా మనం అదే విధంగా అయితే క్రియేట్ చేసాం. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ కూడా మీరు ప్రాపర్గా అయితే గమనించవచ్చు మనకి ఎంత ప్రొఫెషనల్గా క్రియేట్ చేసిందో అని. అండ్ ఓన్లీ మనకి వెబ్సైట్ని క్రియేట్ మాత్రమే చేయకుండా మనం డైరెక్ట్గా ఈ పర్టిక్యులర్ ఏఐ టూల్ని యూజ్ చేసి మనం దాన్ని పబ్లిష్ కూడా చేయొచ్చు. అంటే వెబ్సైట్ని మనం డిప్లాయ్ కూడా చేయొచ్చు అనమాట. మనకి ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్లో సింపుల్ హావర్ యానిమేషన్స్ని కూడా యాడ్ చేసింది. ఒకవేళ దీన్నే మనం నార్మల్గా క్రియేట్ చేయాలంటే మనకి చాలా టైం అయితే పడుతుంది. కానీ సింపుల్ ప్రాంప్ట్తో మనం ఈ పర్టిక్యులర్ వెబ్సైట్ని అయితే క్రియేట్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ఈ వెబ్సైట్ ఓన్లీ మనకి డెస్క్టాప్ డివైసెస్లో మాత్రమే కాదు, ఇది మనకి రెస్పాన్సివ్ వెబ్సైట్. ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్లో కూడా మనకి అంతే స్మూత్గా అయితే వర్క్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఇంకా లేట్ చేయకుండా ఆ సింగిల్ క్లిక్తో మనం ఈ వెబ్సైట్ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చో కూడా చూద్దాం. సో స్టార్టింగ్ మనం ఈ lovable.dev అనే వెబ్సైట్లో ఒక అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. అండ్ అకౌంట్ని క్రియేట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనం ఈ ప్లస్ అనే బటన్ మీద క్లిక్ చేసి మన రెజ్యూమ్ ఇమేజ్ని అయితే ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీ రెజ్యూమ్ పీడిఎఫ్ ఫార్మేట్లో ఉన్నట్లయితే ఫస్ట్ మీరు పీడిఎఫ్ నుంచి పిఎన్జీకి అయితే కన్వర్ట్ చేయండి. అండ్ పిఎన్జీకి కన్వర్ట్ చేసిన తర్వాత ఈ పర్టిక్యులర్ బటన్ మీద క్లిక్ చేసి మన రెజ్యూమ్ ఇమేజ్ని అయితే అప్లోడ్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు మనకి అప్లోడ్ అయితే అవుతుంది. మనకి రెజ్యూమ్ అప్లోడ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ మనం ప్రాంప్ట్ని అయితే పెట్టేయచ్చు. అండ్ ఈ పర్టిక్యులర్ ప్రాంప్ట్ని నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నా. అండ్ సింపుల్గా మీరు ప్రాంప్ట్ని కాపీ చేసుకొని మీ రెజ్యూమ్ ఇమేజ్ని ఇక్కడ మీరు అప్లోడ్ చేసి ఈ పర్టిక్యులర్ ప్రాంప్ట్ని ఇక్కడైతే పేస్ట్ చేయండి. అండ్ దాని తర్వాత సింపుల్గా మనం ఈ బటన్ మీద క్లిక్ చేస్తే సరిపోద్ది. సో సింగిల్ క్లిక్తో మనకి ఇదే మనకి ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ని డైరెక్ట్గా క్రియేట్ చేసి మనకైతే ఇచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ కూడా చూడొచ్చు మనకి ఏమేమి సెక్షన్స్ క్రియేట్ చేస్తుందో దానికి సంబంధించిన ఫైల్ నేమ్స్ని కూడా ఇక్కడైతే మనం చూడొచ్చు అనమాట. అండ్ ఈ వెబ్సైట్ మనకి క్రియేట్ అవ్వడానికి జస్ట్ మనకి 2 to 3 మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మన ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ని సింగిల్ ప్రాంప్ట్తో మన రెజ్యూమ్ని అప్లోడ్ చేసి ఈ విధంగా అయితే క్రియేట్ చేయొచ్చు. అండ్ మనం దీనికోసం ఓన్లీ సింగిల్ క్లిక్ని మాత్రమే యూజ్ చేసాం. సో ఈసారి మనకి ఈ విధంగా అయితే క్రియేట్ చేసింది. అండ్ దీన్ని మనం డిప్లాయ్ చేయడానికి జస్ట్ మనం ఈ పర్టిక్యులర్ పబ్లిష్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే సరిపోద్ది అనమాట. ఒకవేళ ఈ వెబ్సైట్లో ఇంకా ఏవైనా చేంజెస్ చేయాలనుకుంటే మళ్ళీ ఇక్కడ మీరు ప్రాంప్ట్ అయితే యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టిక్యులర్ సిచ్యువేషన్లో మనకి ఈ బటన్ అయితే మనం చూడొచ్చు. దీంట్లో మనకి కొంచెం ప్రాపర్గా అయితే వర్క్ అవ్వట్లేదు. సో మనకి యూఐ అయితే ప్రాపర్గా లేదు కాబట్టి ఇప్పుడు మనం దీనికి ఇంకో సింగిల్ ప్రాంప్ట్ ఇచ్చి దీన్ని అప్డేట్ చేయమని అయితే చెప్దాం. సో సింపుల్గా మనం I don't like the UI and change the website UI to next level and think you are a 10+ years experienced UI UX designer and making this website for student అనమాట. సో సింపుల్గా ఇప్పుడు మనం క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి ఏమేమి చేంజెస్ చేస్తుందో కూడా చూద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మన వెబ్సైట్ యూఐ మొత్తాన్ని చేంజ్ చేసింది. ఈవెన్ మనం ప్రాంప్ట్లో ఏం చెప్పాం, నువ్వు ఒక 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్డ్ అయి ఉండి ఈ పర్టిక్యులర్ వెబ్సైట్ని ఒక స్టూడెంట్ కోసం క్రియేట్ చేస్తాం అనేటట్లు ఊహించుకో అని అయితే చెప్పాం. అండ్ వెంటనే మనకి ప్రాపర్గా అండ్ ఇంకా ప్రొఫెషనల్గా ఈ పర్టిక్యులర్ వెబ్సైట్ని అయితే ఇచ్చింది. అండ్ మనం ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ని ఎక్స్ప్లోర్ కూడా చేద్దాం. సో అబౌట్ సెక్షన్, ఎడ్యుకేషన్, స్కిల్స్, ప్రాజెక్ట్స్, ఎక్స్పీరియన్స్ అండ్ ఫైనల్గా అచీవ్మెంట్స్. అండ్ ఇంకోటి కూడా మనం స్టార్టింగ్లో అయితే అనుకున్నాం, ఈ పర్టిక్యులర్ వెబ్సైట్ని క్రియేట్ చేయడం మాత్రమే కాదు దీన్ని మనం డిప్లాయ్ కూడా చేయొచ్చు అని. సో సింపుల్గా మనం పబ్లిష్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ సింపుల్గా ఒకవేళ మీరు ఇక్కడ చేంజ్ చేయాలనుకుంటే యూఆర్ఎల్ని ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్గా పబ్లిష్ మీద అయితే క్లిక్ చేయొచ్చు. సో డైరెక్ట్గా మనకి యూఆర్ఎల్ ఇచ్చింది. సో కాపీ చేసుకుందాం.
దీన్ని ఇక్కడ నుంచి క్లోజ్ చేద్దాం అండ్ న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ మనం సింపుల్గా యూఆర్ఎల్ని అయితే పేస్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మన ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ని సింపుల్గా రెజ్యూమ్ అప్లోడ్ చేసి ఒక సింగిల్ ప్రాంప్ట్ని ఇచ్చి దీన్ని మనం సింపుల్గా అయితే క్లిక్ చేసాం. అది కూడా ఒకే ఒక క్లిక్తో అనమాట. సో ఈ విధంగా మనం lovable.dev అనే వెబ్సైట్ని యూజ్ చేసి మన పోర్ట్ఫోలియో వెబ్సైట్ని అయితే క్రియేట్ చేయొచ్చు. సో మనకి హోవర్ చేసేటప్పుడు చిన్న చిన్న యానిమేషన్స్ అయితే వస్తున్నాయి అండ్ వీటికి వస్తుంది, సో దీనికి వస్తుంది, దీనికి వస్తుంది అండ్ మనకి కొన్ని సెక్షన్స్లో అయితే ఈ పర్టికులర్ యానిమేషన్ కూడా యాడ్ చేసింది అండ్ చూడడానికి కూడా మనకి చాలా కూల్గా అయితే ఉంది. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ కూడా చూడొచ్చు. సో చాలా కూల్గా అయితే ఉంది. సో ఈ విధంగా మనం ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ని సింగిల్ క్లిక్ అయితే క్రియేట్ చేసాం. అండ్ వీడియో ఎలా అనిపించింది అనేది కిందనైతే మీరు సింపుల్గా మీ ఒపీనియన్ని కమెంట్ అయితే చేయండి.